ఫ్యాక్టర్స్ ఆఫ్ డిసీజ్, ఫ్యాక్టర్స్ ఆఫ్ డిసీజెస్. ఈ ఫ్యాక్టర్స్ని మనం బ్రాడ్గా రెండు విధాలుగా విభజించుకోవచ్చండి. ఒకటి ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్స్, వీటిని అంతర్గత కారకాలు అని అంటాము. అదేవిధంగా ఎక్స్ట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ అని అంటున్నాం. సో వీటిని బాహ్యకారకాలు అని అంటారు, బాహ్యకారకాలు. సో the factors responsible for the diseases can be broadly classified into two types. So these are intrinsic factors and extrinsic factors. So ante అంతర్గత కారకాలు, బాహ్య కారకాలు అని అంటున్నాం. So what are intrinsic factors? Intrinsic factors means these are the internal factors. These are the internal factors present in our body. అంతర్గత కారకాలు అంటే మన శరీరం లోపల ఉన్నటువంటి కారకాలు. సో వాట్ ఆర్ ఎక్స్టెన్సిక్ ఫ్యాక్టర్స్? ఎక్స్టెన్సిక్ ఫ్యాక్టర్స్ మీన్స్ ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ప్రజెంట్ అవుట్ సైడ్ అవర్ బాడీ. మన శరీరానికి వెలుపల ఉన్నటువంటి కారకాలను ఏమంటారంటే బాహ్య కారకాలు అని అంటున్నాం. సో బ్రాడ్గా మనము ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిసీజెస్ కెన్ బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ ఇంట్రెన్సిక్ అండ్ ఎక్స్ట్రెన్సిక్ అని చెప్పాం. ఇక ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్స్ ఒకసారి చూసినాం అనుకోండి. సో దీస్ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్స్ జెనెటిక్ అబ్నార్మాలిటీస్, జెనెటిక్ అబ్నార్మాలిటీస్. సో వీటినే మనము జన్యుపరమైన లోపాలు అని అంటారు. జన్యుపరమైనటువంటి లోపాలు, జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అనటం. అదేవిధంగా మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్, మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్, మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. సో దీన్ని అసంక్రామ్య వ్యవస్థలోని లోపాలు, అసంక్రామ్య వ్యవస్థ, ఈ అసంక్రామ్య వ్యవస్థలోని లోపాలు. సో మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ అని అంటున్నాం. మన రోగ నిరోధక వ్యవస్థలో కలిగేటువంటి లోపాలు అని అంటున్నాం. సో అదేవిధంగా మనకు మెటబాలిక్ డిజార్డర్స్, మెటబాలిక్ డిజార్డర్స్ అంటే జీవక్రియాపరమైనటువంటి లోపాలు, జీవక్రియాపరమైన లోపాలు, జీవక్రియాపరమైనటువంటి లోపాలు. నెక్స్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో అంటే హార్మోన్ల అపస్థితులు, హార్మోన్ల అపస్థితులు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని అంటాం. అదేవిధంగా మాల్ ఫార్మేషన్ ఆఫ్ బాడీ ఆర్గాన్స్, మాల్ ఫార్మేషన్ ఆఫ్ బాడీ ఆర్గాన్స్. సో అంటే నిర్మాణపరమైనటువంటి లోపాలు, నిర్మాణపరమైన లోపాలు. సో వీటిని మనము ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అని అంటున్నాం, ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్స్ అంటున్నాం. చూడండి, ఓవరాల్గా ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిసీజెస్ని టూ టైప్స్గా డివైడ్ చేశారు. దీస్ ఆర్ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్స్ అండ్ ఎక్స్ట్రెన్సిక్ ఫ్యాక్టర్స్. ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్స్ మీన్స్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ అవర్ బాడీ. సో మన శరీరం లోపల ఉన్నటువంటి కారకాలు. సో దీస్ ఇంక్లూడ్స్ జెనెటిక్ అబ్నార్మాలిటీస్, మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్, మెటబాలిక్ డిజార్డర్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మాల్ ఫార్మేషన్ ఆఫ్ ది బాడీ ఆర్గాన్స్. జన్యుపరమైనటువంటి అవరోధాలు, అసంక్రామ్య వ్యవస్థలో కలిగేటువంటి లోపాలు, జీవక్రియాపరమైనటువంటి లోపాలు, అదేవిధంగా హార్మోన్ల యొక్క అపస్థితులు, అదేవిధంగా నిర్మాణపరమైనటువంటి లోపాలు, నిర్మాణపరమైనటువంటి లోపాలు. సో ఇవి మనకు ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్స్ అంటున్నాం. అదేవిధంగా ఒకసారి మనం ఎక్స్ట్రెన్సిక్ ఫ్యాక్టర్స్ కూడా చూద్దాము. దాని తర్వాత ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, సో ఎక్స్ట్రెన్సిక్ ఫ్యాక్టర్స్ అని అంటున్నాం. ఎక్స్ట్రెన్సిక్ ఫ్యాక్టర్స్ అని అంటున్నాం. సో వీటినే మనము బాహ్య కారకాలు అని అంటాం, బాహ్య కారకాలు. సో ముఖ్యమైనటువంటి ఎక్స్ట్రెన్సిక్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే
బాహ్య కారకాలు అంటే శరీరం వెలుపల ఉన్నటువంటి కారకాలు అని చెప్తున్నాం. సో ఇందులో మనకు ముఖ్యంగా పొల్యూటెంట్స్ అని అంటున్నాం. పొల్యూటెంట్స్, రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్, రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్, అదేవిధంగా మాల్ న్యూట్రిషన్, దీంతో పాటుగా వేరియస్ టైప్స్ ఆఫ్ ప్యాథోజన్స్. సో ఇక్కడ పొల్యూటెంట్స్ అని అంటున్నాం కాలుష్యకాలు, రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్, రేడియోధార్మిక పదార్థాలు, మాల్ న్యూట్రిషన్, పోషకాహార లోపం. సో ఈ పోషకాహార లోపం వల్ల కలిగేటువంటి వ్యాధులని న్యూనతా వ్యాధులు అని అంటారు. వీటితో పాటుగా ప్యాథోజన్స్, వ్యాధికారక క్రిములు, ఇవి ఎక్స్ట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ అని అంటాం. చూడండి, ఒకసారి మనము డిసీజ్ అంటే ఏదో తెలుసుకున్నాం. సో డిసీజ్ మీన్స్ ఎనీ కండిషన్ దట్ ఇంటర్ఫియర్స్ విత్ ద మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది బాడీ ఆర్గాన్ అని చెప్పాం. సో శరీరంలో జరిగేటువంటి జీవక్రియలకు కలిగేటువంటి అవరోధం. సో భౌతికంగా కానీ, మానసికంగా కానీ, సామాజికంగా కానీ, లేదా జీవక్రియపరంగా కలిగేటువంటి అవరోధాలని మనము వ్యాధులు అని చెప్పాం. ఇక వ్యాధులు రావడానికి గల కారణాలను మనము ఓవరాల్గా ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ అని, ఎక్స్ట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ అని 2 రకాలుగా విభజించుకున్నాం. ఇక్కడ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటున్నాం. ఎగ్జాంపుల్ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అన్నాం, జన్యుపరమైనటువంటి అవరోధాలు. మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ అంటున్నాం, మన అసంక్రామ్య వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థలో కలిగేటువంటి హెచ్చుతగ్గులు. మెటబాలిక్ డిజార్డర్స్ అంటున్నాం, జీవక్రియాపరంగా మన శరీరం లోపల జరిగేటువంటి చర్యలలో ఏదైనా అవరోధం ఏర్పడితే వాటిని మెటబాలిక్ డిజార్డర్స్ అని అంటున్నాం. అదేవిధంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని అంటున్నాం, హార్మోన్స్ యొక్క అపస్థితులు. తర్వాత మాల్ ఫార్మేషన్ ఆఫ్ బాడీ ఆర్గాన్స్, మన శరీర అవయవాల నిర్మాణంలో కలిగేటువంటి లోపాలు. సో వాటి గురించి ఒక్కసారి డిస్కస్ చేద్దామండి. తర్వాత మనకు ఎక్స్ట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ అని చెప్తున్నాం, అంటే పొల్యూటెంట్స్ ఉన్నాయి, శరీరానికి వెలుపల ఉన్నటువంటి పొల్యూటెంట్స్ అంటే కాలుష్యకాలు అని అంటున్నాం. రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్, రేడియోధార్మిక పదార్థాలు. మాల్ న్యూట్రిషన్ అంటున్నాం, పోషకాహార లోపము లేదా వీటిని న్యూనతా వ్యాధులు అని అంటున్నాం. ఇక ప్యాథోజన్స్, వ్యాధికారక క్రిములు అని అంటున్నాం. సో ఈ విధంగా ఓవరాల్గా మనకు ఈ డిసీజెస్ రావడానికి గల ఫ్యాక్టర్స్ని 2 టైప్స్గా డివైడ్ చేసుకోవడం, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, అంతర్గత కారకాలు, బాహ్య కారకాలు. ఒక్కొక్క దాని గురించి మనం కాస్త బ్రీఫ్గా చూసినాం అనుకోండి. ఫస్ట్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ అని అంటున్నాం. ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్స్, సో వ్యాధులు రావడానికి గల అంతర్గత కారకాలు. సో ఈ అంతర్గత కారకాలు తీసుకుంటే ఇందులో మళ్ళీ మనకు అనేక రకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అని చెప్పాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి జెనెటిక్ అబ్నార్మాలిటీస్ తీసుకుందాం. జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అని అంటున్నాం. జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అంటే జన్యుపరమైనటువంటి లోపాలు అని అంటున్నాం. సో జన్యుపరమైనటువంటి లోపాలు అంటే చూడండి, సపోజ్ if there is any alteration in the number of the chromosomes or in the pattern of arrangement of the chromosomes or in the functioning of the genes, then pattern of sequence of DNA, change in the pattern of sequence of DNA, then it is called as a genetic abnormality. So these genetic abnormalities are due to change in the number of chromosomes, change in the number of chromosomes or due to change in the number of chromosomes or
pattern of arrangement change in the number of chromosomes or pattern of arrangement or functioning of genes చూడండి genetic abnormalities are due to change in the number of the chromosomes అన్నట్టు. say for example if we consider the humans, so human beings contains 46 chromosomes, 46 chromosomes ఉన్నాయి. And these 46 chromosomes, they have been classified into two types. They are autosomes and allosomes. So autosomes అంటే శారీరక క్రోమోజోములు అని అంటారు, శారీరక క్రోమోజోములు. అల్లోజోమ్స్ అంటే లైంగిక క్రోమోజోములు, సెక్స్ క్రోమోజోమ్స్ అని అంటారు. ఈ 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి. In these 46 chromosomes, 44 are autosomes and 2 are allosomes. So these allosomes may be X chromosome and Y chromosome. ఇలా ఉంటాయి. చూడండి, జస్ట్ మాకు ఒకవేళ కారకాలు అన్నప్పుడు టోటల్గా మీరు ఇంత డీటెయిల్గా రాయాల్సిన అవసరం లేదండి. ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిసీజెస్ అన్నప్పుడు, జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అన్నప్పుడు జస్ట్ మీరు ఈ సెంటెన్స్ రాస్తే సరిపోతుంది. డ్యూ టు చేంజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ ప్యాటర్న్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ ది క్రోమోజోమ్స్ ఆర్ ఫంక్షనింగ్ ఆఫ్ ది జీన్స్ అని అంటాం. సరే, మనకు కాస్త ఎక్స్ప్లెనేషన్ అర్థం చేసుకోవడానికి మానవులు తీసుకుంటే మానవుల్లో 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి. హ్యూమన్స్ హ్యావ్ 46 chromosomes. These 46 chromosomes have been classified into two types, autosomes and allosomes. శారీరక క్రోమోజోమ్స్ 44 ఉంటాయి, లైంగిక క్రోమోజోమ్స్ 2 ఉంటాయి. ఆ రెండు వచ్చేసి X క్రోమోజోమ్ మరియు Y క్రోమోజోమ్స్ అని అంటాం. సో if you observe the pattern of these arrangement of these chromosomes, the males have 44 autosomes plus XY allosomes, whereas in females there are 44 autosomes plus XX allosome. If there is any alteration, if there is any change occurs in the pattern of this arrangement, చూడండి క్రోమోజోమ్స్ ఇలా జతలుగా ఉంటాయి. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డిప్లాయిడ్ కండిషన్ అంటాం. సో ఇలా జతలుగా ఉండడాన్ని డిప్లాయిడ్ అంటారు. సో ద్వయస్థితి అని అంటారు. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఆల్టరేషన్ అక్కర్స్ ఇన్ ద నంబర్ ఆఫ్ దిస్ 46 number or pattern of arrangement of the chromosomes, or if there is any change in the functioning of the genes, then it leads to genetic abnormality. So ఇది ఒక ఇంటర్నల్ ఫ్యాక్టర్. జెనెటిక్ అబ్నార్మాలిటీ అనేది మన పుట్టుకతో కలిగినటువంటి అబ్నార్మాలిటీ అది. సో ఇట్ అక్కర్స్ ఫ్రమ్ బర్త్ అనమాట. సో ఇట్ ఈస్ డ్యూ టు ద చేంజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. అంటే ఈ 46 ఉండవలసినటువంటి ప్లేస్లో 47 అయినాయి, లేదా 44 కావడము, 45 కావడం, ఇలా జరిగింది అనుకోండి, అప్పుడు మనకు అబ్నార్మాలిటీ అని డెవలప్ అవుతుంది. ప్యాటర్న్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ ది క్రోమోజోమ్స్ ఆర్ ఫంక్షనింగ్ ఆఫ్ ది జీన్స్ అని అంటున్నాం. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్లో 2 types ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి, ఆటోజోమ్స్, అల్లోజోమ్స్ అని అంటున్నాం. మేల్స్లో తీసుకుంటే 44 plus XY అని అంటున్నాం. whereas in females, so this is 44 plus XX. సో ఈ ప్యాటర్న్ ఆఫ్ అరేంజ్మెంట్లో ఏదైనా చేంజ్ వచ్చింది అనుకోండి, దాన్ని మనం జెనెటిక్ అబ్నార్మాలిటీ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సో ఆటోజోమల్ అబ్నార్మాలిటీ అని అంటున్నాం. ఆటోజోమల్ అబ్నార్మాలిటీ అనేది తీసుకున్నాం అనుకోండి. సో ఆటోజోమల్ అబ్నార్మాలిటీ ఎగ్జాంపుల్స్. సో ఎగ్జాంపుల్ ఆఫ్ దీస్ ఆటోజోమల్ అబ్నార్మాలిటీస్ ఆర్ డౌన్స్ సిండ్రోమ్, ఎడ్వర్డ్స్ సిండ్రోమ్, పటావ్స్ సిండ్రోమ్. సో క్రై డు చాట్ సిండ్రోమ్, ఇలా మనకు డౌన్స్ సిండ్రోమ్ అని అంటారు. డౌన్స్ సిండ్రోమ్, ఎడ్వర్డ్స్ సిండ్రోమ్, పటావ్ సిండ్రోమ్, క్రై డు చాట్ సిండ్రోమ్. సో ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే మనము డౌన్స్ వ్యాధిగ్రస్తుల్లో 47 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఎడ్వర్డ్స్లో కూడా 47 క్రోమోజోమ్స్ ఉంటాయి. పటావ్ సిండ్రోమ్లో కూడా 47 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇక్కడ క్రై డు చాట్ సిండ్రోమ్లో
5వ క్రోమోజోమ్లో లోపం ఉంటుంది. 5వ క్రోమోజోమ్లో లోపం ఉంటుంది, అంటే కొంత భాగం అనేది తెగిపోయి ఉంటుంది. సో ఈ విధంగా ఆటోజోమల్ అబ్నార్మాలిటీ, డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్, పటావ్ సిండ్రోమ్, క్రై డూ చాట్ సిండ్రోమ్, 46 ఉండవలసినటువంటి క్రోమోజోమ్లలో 45 కానీ 47 కానీ 44 కానీ కావడం జరుగుతుంది. సో లేదు అంటే కొంత భాగం తెగిపోవడం జరుగుతుంది, క్రై డూ చాట్ సిండ్రోమ్ అని. సో ఇటువంటి వాటిని ఏమంటారంటే మనం క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అంటారు, జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అంటాం. ఇవి ఆటోజోమల్ అబ్నార్మాలిటీకి ఎగ్జాంపుల్ అండి. నెక్స్ట్ అల్లోజోమల్ అబ్నార్మాలిటీ అని అంటాం. అల్లోజోమల్ అబ్నార్మాలిటీ. సో ఇక్కడ అల్లోజోమల్ అబ్నార్మాలిటీ అంటే లైంగిక క్రోమోజోముల్లో కలిగేటువంటి అబ్నార్మాలిటీ అన్నమాట. సో ఎగ్జాంపుల్ క్లైన్ ఫెల్టర్స్ సిండ్రోమ్ అని అంటాము. క్లైన్ ఫెల్టర్స్ సిండ్రోమ్, అదేవిధంగా టర్నర్స్ సిండ్రోమ్. చూడండి, ఇది క్లైన్ ఫెల్టర్స్ సిండ్రోమ్, టర్నర్స్ సిండ్రోమ్. క్లైన్ ఫెల్టర్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్. ఈ క్లైన్ ఫెల్టర్ సిండ్రోమ్ వ్యాధిగ్రస్తుల్లో 47 క్రోమోజోమ్స్ ఉంటాయండి, 47 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ టర్నర్ సిండ్రోమ్ వ్యాధిగ్రస్తుల్లో 45 క్రోమోజోమ్స్ ఉంటాయి. 46 ఉండవలసిన ప్లేస్లో 45 ఉంటాయి. సో ఈ క్లైన్ ఫెల్టర్ సిండ్రోమ్ వీళ్ళు పురుషులు అండి, టర్నర్ సిండ్రోమ్ వీళ్ళు స్త్రీలు. 100 పురుషులు 100 స్త్రీలు అని అంటారు. సో జస్ట్ మనకు ఓవరాల్గా తీసుకుంటే ఆటోజోమల్ అబ్నార్మాలిటీ అంటే శారీరక 44 క్రోమోజోమ్స్ ఉన్నాయి కదా, ఆ 44 క్రోమోజోమ్స్లో డౌన్ సిండ్రోమ్లో 21వ జత పైన ఎక్స్ట్రాగా ఉంటుంది, ఎడ్వర్డ్స్లో 18వ జత పైన ఎక్స్ట్రాగా ఉంటుంది, పటావ్స్లో 13వ జత పైన ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇక క్రై డూ చాట్ సిండ్రోమ్లో 5వ క్రోమోజోమ్లో కొంత భాగం తెగిపోయి ఉంటుంది. సో కాబట్టి వీళ్ళు వోకల్ కార్డర్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతారు. క్రై డూ చాట్ అంటే పిల్లి అరుపు సిండ్రోమ్ అని అంటారు. వీరు మాట్లాడితే పిల్లలు, వీళ్ళు ఏడుస్తే పిల్లలు పిల్లి అరుపులాగా ఉంటుందన్నమాట. అది తర్వాత అల్లోజోమల్ అబ్నార్మాలిటీ అంటున్నాం. క్లైన్ ఫెల్టర్ సిండ్రోమ్ వీళ్ళు వంధ్య పురుషులు. వీరిలో 47 క్రోమోజోమ్స్ ఉంటాయి. అంటే ఎలా ఉంటుందంటే క్రోమోజోమ్స్ 44 + XXY అని అంటున్నాం. అంటే ఈ పురుషునికి అదనంగా ఎక్స్ట్రాగా ఒక టర్నర్స్ తీసుకున్నాం అనుకోండి, 44 + X0 అని అంటారు దీన్ని. 44 + X0 చూడండి, ఇక్కడ మనకు అదనంగా ఎక్స్ట్రాగా ఒక ఎక్స్ క్రోమోజోమ్ యాడ్ చేయబడింది ఈ పురుషుల్లో, కాబట్టి స్త్రీ లక్షణాలు పొందుతాడు. ఇక్కడ ఒక ఎక్స్ క్రోమోజోమ్ తక్కువగా ఉంది. ఈ విధంగా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్లో అంటే క్రోమోజోముల సంఖ్య కావచ్చు, క్రోమోజోముల యొక్క ప్యాటర్న్ ఆఫ్ అరేంజ్మెంట్ కావచ్చు, క్రోమోజోముల యొక్క నిర్మాణంలో కావచ్చు, ఏదైనా లోపం వస్తే వాటిని మనము జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అంటారు, కొన్జెనిటల్ అబ్నార్మాలిటీస్ అంటారు. ఇది ఒక ఇంటర్నల్ ఫ్యాక్టర్, ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అన్నమాట.